హలో అండి. నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. నేను చూపిస్తున్న ఇక్కడ అవిసె గింజలు అలాగే మెంతులతోటి మన అందరికీ ఎంతో ఇష్టమైన హెయిర్ కోసం హెయిర్ ప్యాక్ని తయారు చేశానండి. దీన్ని తయారు చేయడానికి ఒక గిన్నెను తీసుకొని అందులో 3 స్పూన్లు అవిసె గింజలను వేసుకొని గ్లాసున్నర నీళ్ళని పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు దీన్ని మరిగించుకున్నామంటే ఇది ఒక జెల్లు లాగా తయారవుతుంది. ఇలా రెడీ అయిన దీన్ని ఫిల్టర్ సహాయంతో చక్కగా వడకట్టుకోవాలి. అప్పుడప్పుడు నేను ఇంట్లో ఈ ప్యాక్ని తయారు చేసుకొని నా జుట్టుకు పెట్టుకుంటూ ఉంటానండి. మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. హెయిర్ అంటే అందరికీ ఇష్టమే కదా. చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకున్న దీనిలోకి 3 స్పూన్లు మెంతుల్ని వేసుకొని బాగా కలుపుకొని దీన్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. అలాగే ఈజీగా తయారు చేసుకునే ఇంకో హెయిర్ ప్యాక్ కూడా నేను మన ఛానల్లో పెట్టానండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అప్పుడప్పుడు చక్కగా ఇలా రెడీ చేసుకున్న వీటిని హెయిర్కి పెట్టుకున్నామంటే మన హెయిర్ హెల్తీగా ఉంటుంది. ఇక్కడ చూసారా, మరుసటి రోజు చూపిస్తున్నానండి. మెంతులు అనేవి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా రుబ్బుకున్న దీన్ని ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఆ పైన పల్చటి క్లాత్ని ఒకటి వేసేసి ఇలా రుబ్బుకున్న ఈ పేస్ట్ని ఈ క్లాత్లో వేసేసి ఇక్కడ కొద్దిగా ఈ విధంగా చక్కగా పేస్ట్ లాగా, స్మూత్ పేస్ట్ లాగా దీన్ని క్లాత్ సహాయంతో వడకట్టుకోవాలి. ఇది కాస్త జిగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం మన చేతికి పని చెప్పవలసి ఉంటుందండి. ఏది అంత ఈజీగా రాదు కదా. ఇలా రెడీ చేసుకున్న దీనిలో ఒక స్పూను కొబ్బరి నూనె, ఒక స్పూను ఆముదాన్ని వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చిన్నప్పుడు మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు మనకి ఆముదాన్ని కూడా తలకి పెట్టేవాళ్ళండి. దానివల్ల జుట్టుకి ఆరోగ్యంగా ఉంటుందని, అలాగే నల్లగా అవుతుందని పెట్టేవాళ్ళు. ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ని చక్కగా జుట్టు కుదుర్లకు పెట్టేసుకొని ఒక అరగంట ఉన్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేయండి. అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి.